హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈ వీడియో అయితే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. హ్యాండ్ పర్స్ అన్నమాట. అంటే చిన్న బ్యాగ్ లాగా మనం బయటికి మార్కెట్‌కి గాని లేకపోతే షాపింగ్‌కి ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసేలాగా ఉంటుంది. చాలా తక్కువ క్లాత్‌తోని ఎలా కుట్టుకోవచ్చు అనేది క్లియర్‌గా చూపిస్తా అండి. మన దగ్గర ఏంటంటే కొన్నిసార్లు చాలా క్లాత్స్ అయితే మిగిలిపోతాయి. అది పడేయడానికి మనసు రాదు మనకి. అలాగని ఉపయోగించడానికి దేనికి పనికిరావన్నమాట. మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా అలా మిగులుతాయి గదా! అలాంటి క్లాత్స్‌ని మనం వేస్ట్‌గా పడేయకుండా ఒక 10 నిమిషాలు కేటాయించి ఇలా చాలా అందంగా అయితే బ్యాగ్‌నయితే కుట్టేసుకోవచ్చండి. ఇలాంటి బ్యాగ్స్‌ని మన ఫ్రెండ్స్‌కి గాని, అలాగే ఫ్యామిలీస్‌లో గాని ఎవరికన్నా ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వేస్ట్‌గా క్లాత్స్ పడేయకుండా తక్కువ క్లాత్‌తో ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాగ్ కోసం యూజ్ చేసిన క్లాత్ మెజర్‌మెంట్స్ అంటే ఎన్నించులు తీసుకున్నానో చూపిస్తా అండి. ఇక్కడ పొడవులో వచ్చేసి 7.5 ఇంచులండి. వెడల్పులో వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నా. అలాగే ఈ క్లాత్‌కి సేమ్ మెజర్‌మెంట్‌లో లైనింగ్ కూడా 2 పీసులు తీసుకోవాలి. మెయిన్ పీస్ 2 పీసులు, అలాగే లైనింగ్ కూడా 2 పీసులన్నమాట. ఇక్కడ మనం మెయిన్ పీస్ ఏదైతే తీసుకుంటామో దానికైతే ఫీజింగ్ ఇలా అంటించేసుకోవాలండి. కొంచెం స్టిఫ్‌గా ఉండే ఫీజింగ్ తీసుకొని ఈ 2 పీసులకి అంటించేసేయాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు 2 ముక్కల్లో నుంచి ఒక ముక్కను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్‌కి ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ షేప్‌లో తీసుకోండి. లైట్‌గా ఇలా కర్వ్ షేప్ తీసేసి కట్ చేసేయాలన్నమాట ఈ షేప్‌ని. ఇదొచ్చేసి మనకి బ్యాగ్‌కి బాటమ్ సైడ్ వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్‌కి ఒక నాచ్ పెట్టండి. అంటే ఇక్కడ పైన భాగంలో అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది పైకొస్తుంది. ఈ పైన భాగంలో 2 ఫోల్డింగ్ మీద ఉంది కదా! ఇక్కడ సెంటర్‌కి ఒక నాచ్ పెట్టుకోవాలి. ఇలా నాచ్ పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మనకి కుట్టుమాయ అయితే వదిలేయాలి. ఒక పావించ్ అంతా సైడ్‌కి కుట్టు కోసం వదిలేసి ఇక్కడ కూడా సెంటర్‌కి నాచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తే 3 నాచులైతే ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ సెంటర్ నాచ్ ఉంది కదా! ఈ నాచ్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇంకొక సైడ్ కూడా 3.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ సైడ్ ఇంకొక నాచ్ ఉంది కదా! ఇక్కడ కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ సైడ్‌కి హాఫ్ ఇంచ్‌కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులకి మనం ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడి వరకు ఇలా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది ఎలా ఉంటుందంటే బ్లౌజ్‌కి మనం బ్యాక్ డాట్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలా వస్తుందన్నమాట. సేమ్ ఇలాగే ఇంకా 2 నాచులున్నాయి కదా! ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచుల దగ్గరికి క్రాస్‌లో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్‌కి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ ఏదైతే మార్కింగ్ చేసామో దాన్ని కట్ చేసి తీసేయాలి. సెంటర్‌కి ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్‌కి మనకి ఇంకో నాచ్ ఉంది కదా! దీన్ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసి ఫస్ట్ సెంటర్‌కి ఫోల్డ్ చేసి ఒకటి కట్ చేసాం కదా! ఇప్పుడు ఇంకోటి సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే ఇక్కడ మనకి డబల్ వస్తుంది సైడ్‌కి. సేమ్ ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఇలాగైతే వస్తుంది. ఫస్ట్ ఒక పీస్‌ని ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండో పీస్ పైన దీన్నేసేసి సేమ్ ఇది ఎలాగైతే కట్ చేసామో అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లైనింగ్‌లు 2 పీసులు తీసుకున్నాం కదా! ఆల్రెడీ ఒకటి కట్ చేసాం కదా! సేమ్ ఇలాగే ఆ లైనింగ్‌లు కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ సమానంగా అంటే ఫస్ట్ మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాన్ని బట్టి అన్నీ ఒకేలా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి 2 డాట్స్ ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసేసి ఒక పాదం అంతా ఖర్చు పట్టుకొని మనం బ్యాక్ డాట్ ఎలాగైతే కుడతామో సేమ్ అలాగే స్టార్టింగ్‌లో కొంచెం రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని ఇలా క్రాస్‌లో కుట్టేయాలన్నమాట. మరి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ అంత కాకుండా తక్కువ పట్టుకోండి. ఒక పావు ఇంచ్ అంత ఖర్చు అయితే సరిపోద్ది. మనం కుట్టేటప్పుడు పాదం ఉంటుంది కదా! వన్ సైడ్‌కి ఎంతైతే ఉంటుందో సేమ్ అంతా తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో డాట్‌ని కూడా సేమ్ ఇలాగే కుట్టేయాలి. మొత్తం 3 డాట్స్ కదా! 3 డాట్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఖర్చయితే ఎక్కువ తీసుకోకండి. కరెక్ట్‌గా ఒక పావు ఇంచ్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కుట్టిన తర్వాత చూడండి మనకైతే వన్ సైడ్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం గోరుతో ఇలా రబ్ చేసుకోండి. నీట్‌గా ఉంటుంది. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ ఉంది కదా! ఇలాగే కుట్టేసుకోవాలి. ఇవి 2 ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్స్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలండి. వీటి కుట్టేటప్పుడు ఏంటంటే ఖర్చులు ఎక్కువ తక్కువ పట్టేసుకోకుండా కరెక్ట్‌గా
ఒకదానికి ఎంతైతే ఖర్చు తీసుకున్నామో మిగిలిన ఈ మూడిటికి కూడా అంతే వచ్చేటట్టు చూసుకోండి. ఇలా లైనింగ్లు అలాగే మెయిన్ పీస్ డాట్స్ ఇలా కుట్టుకున్న తర్వాత ఒక లైనింగ్‌ని అలాగే ఒక మెయిన్ పీస్‌ని తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు చూసుకోండి 2 సీదాలో అంటే ఖర్చులు ఒకటొచ్చేసి పైకుండాలి. ఇంకొక దానికి ఖర్చులొచ్చేసి కిందికుండాలనమాట. 2 సీదాలు ఇలా మిడిల్‌లో వచ్చేటట్టు చూసుకొని జాయింట్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకో 2 ఉన్నాయి కదా! ఒక లైనింగ్, మెయిన్ పీస్ దాన్ని కూడా ఇలాగే జాయింట్ చేసుకోండి. మనం ఖర్చులు గనుక ఎక్కువ తక్కువ కుట్టామంటే డాట్స్ పెట్టేటప్పుడు ఇవి మెయిన్ పీస్ అలాగే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులైతే వచ్చేస్తాయి. కరెక్ట్‌గా కలవవనమాట. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డాట్స్ కుట్టేటప్పుడు కరెక్ట్‌గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ మెయిన్ పీస్ సైడ్ ఖర్చు మొత్తం అనేసి లోపల ఖర్చుని మెయిన్ పీస్ సైడ్ అనేసి మెయిన్ పీస్ పైనుంచి ఒక కుట్టేసుకోండి. కుట్టు ఎడ్జ్ నుంచి ఏసుకోండి. ఓకేనా? సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి. 2 సైడ్‌లు ఇలా కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఒక కుట్టేసాం కదా! లోపలికి ఇలా లైనింగ్‌ని ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు పైనుంచి కనిపిస్తుందండి. ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచు కిందికి ఇంకొక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు లైనింగ్ బయటికి కనిపియకుండా కొంచెం లోపలికి లాక్కుంటూ ఈ కుట్టనేది ఏసుకోవాలనమాట. సేమ్ ఇలాగే ఇంకొక దానికి కూడా కుట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్‌లు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఓపెన్ చేసేసి ఉల్టాలో క్లాత్‌ని ఇలా వేసుకొని లైనింగ్‌లు 2 ఒక సైడ్ రావాలి. మెయిన్ పీసులు 2 ఒక సైడ్ రావాలనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ దగ్గర నుంచి కుట్టుని స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కరెక్ట్‌గా ఒక పాదం వరుసంతా ఖర్చు వదులుకుంటూ ఇక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా 2 సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. అంటే మెయిన్ పీస్ సైడ్ లైనింగ్ వచ్చేయకుండా 2 కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. స్టార్టింగ్‌లో మనం ఖర్చు ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుతోని చుట్టూ ఇలా కుట్టేయండి. ఇలా ఎండింగ్‌కొచ్చినప్పుడు ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేయకుండా కొంచెం ఓపెన్ అయితే ఉంచుకోవాలి. ఒక 2 ఇంచులంతా ఓపెన్ ఉంచేసేయాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రౌండ్ షేప్‌లో రౌండ్‌గా చుట్టూ నాచులు పెట్టుకోండి. ఇలా నాచులు పెట్టుకుంటే మనకి టర్న్ చేసినప్పుడు నీట్‌గా తిరుగుతుంది. లైనింగ్‌కి అలాగే మెయిన్ పీస్‌కి కూడా దగ్గరగా చిన్నగా ఇలా నాచులు పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం ఓపెన్ ఉంటుంది కదా! దీని నుంచి ఇలా టర్న్ చేసేయాలనమాట. కుట్టేటప్పుడు అందుకనే మొత్తం క్లోజ్ చేసేయకుండా కొంచెం గ్యాప్ వదులుకొని కుట్టుకుంటే ఇలా నీట్‌గా తిప్పేసుకోవచ్చు. మొత్తం ఇలా పల్టీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెంగా నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నీట్‌గా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఓపెన్ ఉంది కదా లైనింగ్‌ని దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. ఖర్చుని లోపలికి అనేసి దీనికి ఎడ్జ్‌కి ఒక కుట్టేసుకోవాలి. ఓపెన్ లేకుండా ఖర్చుని మొత్తం నీట్‌గా లోపలికి అనేసుకొని కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్‌ని కూడా లోపలికి అనేయాలన్నమాట. ఇలా నీట్‌గా లోపలికి అనేసి సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్‌కి ఒక షేప్ అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది. చిన్న ముక్కలు వేస్ట్‌గా పడేయకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కావాలంటే దీనికి జిప్ కూడా ఏసుకోవచ్చండి. ఇక్కడ నేను జిప్ అయితే ఏమీ వేయడం లేదనమాట. ఇప్పుడు స్ట్రిప్స్ కోసం వచ్చేసి 3 ఇంచుల వెడల్పు, 17 ఇంచుల పొడవుతోని 2 ముక్కలైతే తీసుకున్నా. సేమ్ క్లాత్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. బ్యాక్‌కి ఏదైతే యూజ్ చేశామో అదే క్లాత్‌ని తీసుకున్నా. దీన్ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు పట్టుకొని స్ట్రెయిట్‌గా కుట్టేసేయాలి. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా కుట్టుకోండి. 2 ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసేయాలి. ఇక్కడ నేను లూప్ టర్నర్‌తోనైతే దీన్ని పల్టీ చేస్తున్నా అండి. మీరు నార్మల్‌గా అయినా సరే దీన్ని ఉల్టా తిప్పేసేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ వెడల్పుగా ఉంది కదా! చాలా ఈజీగా దీన్ని టర్న్ చేసేయొచ్చనమాట. ఇప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ మనకి లెంత్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొంచెం లెంత్ తగ్గించుకోండి. ఈ స్టిచ్‌ని ఇలా సెంటర్‌కొచ్చేటట్టు చూసుకొని కొంచెం రబ్ చేసుకోండి. లేదంటే ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుందండి. కుట్టొచ్చేసి సెంటర్‌కి ఉండాలనమాట. ఒకసారి 2 నీట్‌గా ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ లెంత్ తక్కువ కావాలంటే కట్ చేసేయండి. నేనైతే ఒక 2 ఇంచులంతా కట్ చేసేసాను. లెంత్ మరీ ఎక్కువైపోయిందని కట్ చేశాననమాట. ఇప్పుడు ఈ 2 స్ట్రిప్స్ వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ డాట్స్ లాగా ఉన్నాయి కదా! కరెక్ట్‌గా అక్కడికొచ్చేటట్టు చూసుకొని లాక్ చేసేయండి. ఈ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం రబ్ చేసుకొని లాక్ చేసేయాలి. ఓకేనా? కరెక్ట్‌గా ఇవతల సైడ్ ఒక అది డాట్ ఉంటుంది కదా! అక్కడికి ఇంకా లాస్ట్‌లో ఇంకొక డాట్ ఉంది కదా! అక్కడికి వచ్చేటట్టు చూసుకొని లాక్ చేసేయండి. సేమ్ ఇలాగే 2 స్ట్రిప్‌లని జాయింట్ చేసేసుకోవాలి. ఖర్చులు లోపలికనేసుకొని ఇలాగైతే లాక్ చేసుకోండి. మళ్ళీ ఖర్చులు వదిలేస్తే మనకి దారాలనేవి కొంచెం ఊసిపోయి అంతా ఫినిషింగ్ నీట్‌గా కనిపియదనమాట. ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసుకుంటే ఫినిషింగ్ అయితే నీట్‌గా కనిపిస్తుంది. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ బ్యాగ్ అనేది ఎలా రెడీ అయిందో చూద్దామండి.
మొత్తం కుట్టుకున్న తర్వాత బ్యాగ్ అయితే ఇలా ఉందండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఓన్లీ ఒక 10 నిమిషాల్లో మనం తక్కువ క్లాత్‌తో ఎంత బాగా రెడీ చేసుకోవచ్చని. వేస్ట్‌గా క్లాత్స్ పడేయకుండా మనకి టైం కుదిరినప్పుడు ఇలా గనక ట్రై చేశామంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇక్కడ ఈ ఓపెన్ దగ్గర చిన్న ప్రెస్ బటన్ ఒకటి కుట్టేసామంటే మనం క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఈ ప్లేస్‌లో జిప్ కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండీ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్‌లో టైలరింగ్ సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.